దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాలనే మరి అపోస్తులైన మరి ప్రభువు శిష్యుల ద్వారా కూడా ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అది నెరవేరుతూనే ఉంది. కానీ అక్కడ విచారకరమైన విషయం ఏంటంటే గ్రహించలేకపోవడం. పేతురు పత్రిక 2 గమనించినట్లయితే భ్రష్ట బోధకుల గురించి చాలా హెచ్చరికలు ఉన్నాయి. వారు రక్తబలి మూలమైన విమోచనను తిరస్కరిస్తారు. అంటే మన యేసుక్రీస్తును, మన ప్రభువు, మన రక్షకుడైన తండ్రిని తిరస్కరిస్తారని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్పుడు జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే అప్పుడే అన్నీ ఉన్నాయి అంటే యథాతథంగా అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మరి యథార్థాన్ని, మరి సత్యాన్ని అంగీకరించలేకపోవడమే. అంటే ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకంటే వారు జనకుడు అబద్ధీకుడు కాబట్టి. మరి అబద్ధీకుడికి అబంధ హస్తాలలో మోసపోతూ భ్రమలకు లోనవుతూ ఎవరున్నారనేది ఈ రోజున గమనించుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయం. మరి ఎంత పతనావస్థలో ఉన్నప్పటికీ చాలామంది అనుకుంటారు, మాకేంటి, మాకు అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు దేవుడు కాబట్టి మా కోరికలు తీరుతున్నాయి కదా, ఇదే కదా జీవితం అనుకుంటారు. అక్కడే చాలా పొరబడుతున్నారు. ఇక్కడ నువ్వు ఎంత అనుభవించి ఎన్ని భోగాలు అనుభవించినా నీకు చిట్ట చివరకు జరిగే గతి ఏంటనేది నువ్వు ఆలోచించకపోవడమే నీ విచారకరమైన పరిస్థితికి సూచనగా దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా సరే నువ్వు పట్టించుకోని స్థితిలో ఉంటూ, అంధత్వంలో ఉంటూ, మూఢత్వంలో ఉంటూ, మనుషుల మెప్పు కోసం ప్రయాసపడుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ మరి ఎంతోమంది జీవితాన్ని పనికిమాలి జీవితాలుగా మారుస్తున్నావే. మరి ఎక్కడ నీవు దేవుని వాక్యం మీద నీకు పట్టుంది? ఈరోజు పౌలు గారు ప్రశ్నిస్తున్నారు అదే విషయాన్ని. గతంలో కూడా ఇశ్రాయేలీయుల అబద్ధ ప్రవక్తలు ఉండేవారు, అదేవిధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదకి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుసరిస్తారు. అందువల్ల సత్య మార్గానికి అపకీర్తి కలుగుతుంది. ఈ అబద్ధ బోధకుల అత్యాశతో, కట్టుకథలతో తమ స్వభావం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారి కోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు అని మనకి పౌలు గారు 2వ పేతురు పత్రిక ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టకుండా వారిని సంకెళ్ళకు అప్పగిచెప్పి దట్టమైన చీకటిలో తీర్పు వరకు